ఓం శాంతి 13/3/2024 మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతట్లోనూ మీ వంటి పద్మాపదం భాగ్యశాలి విద్యార్థులు ఇంకెవరూ లేరు. మిమ్మల్ని స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి శిక్షకునిగా అయి చదివిస్తారు. ప్రశ్న: ఏ అభిరుచి సదా ఉన్నట్లయితే మోహపు బంధనాలు తెగిపోతాయి? జవాబు: సేవ చెయ్యాలన్న అభిరుచి ఉన్నట్లయితే మోహపు బంధనాలు తెగిపోతాయి. ఈ కళ్ల ద్వారా ఏదైతే చూస్తున్నామో అదంతా వినాశి అని సదా బుద్ధిలో ఉండాలి. వీటిని చూస్తూ కూడా చూడకూడదు. తండ్రి శ్రీమతమేమిటంటే, చెడు వినకండి, చెడు చూడకండి. ఓం శాంతి. మధురమైన శాలిగ్రామాలకు ఆత్మిక పిల్లల ప్రతి శివభగవాన్ వాచ. మనం సత్యుగం ఆది సనాతన పవిత్ర దేవీదేవత ధర్మానికి చెందిన వారిగా ఉండేవారమన్నది పిల్లలు అర్థం చేసుకున్నారు. కావున దీన్ని గుర్తుంచుకోవాలి. ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని ఎంతగానో నమ్ముతారు, కాని దేవతా ధర్మానికి బదులుగా హిందూ ధర్మం అన్న పేరును పెట్టేశారు. ఆది సనాతనులమైన మనం ఎవరిమి అనేది మీకు తెలుసు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ ఈ విధంగా అయ్యాము. ఈ విషయాలను భగవంతుడు కూర్చుని అర్థం చేస్తారు. భగవంతుడు దేహధారి మానవుడేమీ కాదు. మిగిలిన వారందరికీ తమ తమ దేహాలున్నాయి. షూబాబాను విదేహి అని అంటారు. వారికి తమదంటూ దేహం లేదు. కావున స్వయాన్ని కూడా ఈ విధంగా విదేహిగా భావించడం ఎంత మధురంగా అనిపిస్తుంది. మనం ఎలా ఉండేవారిమి, ఇప్పుడు ఎలా తయారవుతున్నాము, ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది అన్నది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ దేవీదేవత ధర్మమే పవిత్ర గృహస్థ ఆశ్రమంగా ఉండేది. ఇప్పుడు ఆశ్రమం లేదు. ఇప్పుడు మనం ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. హిందువు అన్న పేరును ఇప్పుడే పెట్టారు. ఆది సనాతన హిందూ ధర్మమైతే లేదు. ఆది సనాతన ధర్మం వారికి అర్థం చేయించండి అని బాబా ఎన్నోసార్లు చెప్పారు. మీరు ఆది సనాతన పవిత్ర దేవీ దేవత ధర్మానికి చెందినవారా లేక హిందూ ధర్మానికి చెందినవారా అని ఇందులో రాయండి అని చెప్పండి. తద్వారా వారికి 84 జన్మల గురించి తెలుస్తుంది. ఈ జ్ఞానం చాలా సహజమైంది. కేవలం లక్షల సంవత్సరాలు అని అనడంతో మనుషులు తికమకపడతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. సతో ప్రధానం నుండి తమ ప్రధానంగా అవ్వడం కూడా డ్రామాలో పాత్ర. దేవతా ధర్మం వారే 84 జన్మలు తీసుకుంటూ ఎంత అశుద్ధంగా అయిపోయారు. మొదట భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది. భారత్ మహిమనే చెయ్యాలి. ఇప్పుడు మళ్లీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా తప్పకుండా అవనున్నది. మున్ముందు మీ విషయాలను తప్పకుండా అర్థం చేసుకుంటారు. వారికి చెప్పండి, ఘోరమైన నిద్ర నుండి మేల్కొనండి, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని. పిల్లలైన మీకు మొత్తం రోజంతా సంతోషం ఉండాలి. మొత్తం ప్రపంచంలో, మొత్తం భారత్లో మీ వంటి పద్మాపదం భాగ్యశాలి విద్యార్థులు ఇంకెవ్వరూ లేరు. మేము ఏ విధంగా ఉండేవారేమో అదేవిధంగా మళ్లీ అవుతున్నాము అని అర్థం చేసుకున్నారు. అంతా వేరైన తర్వాత మళ్లీ వారే వెలువడతారు. ఇందులో మీరు తికమకపడకండి. ప్రదర్శనలో కొద్దిగా విని వెళ్ళినా కాని వారు కూడా ప్రజలుగా అవుతారు. ఎందుకంటే అవినాశి జ్ఞానధనము వినాశనం అవ్వదు. రోజురోజుకు మీ సంస్థ వేగంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడిక లెక్కలేనంత మంది మీ వద్దకు వస్తారు. నెమ్మదిగా ధర్మస్థాపన జరుగుతుంది. ఎవరైనా గొప్ప వ్యక్తి బయట నుండి వస్తే వారి ముఖాన్ని చూసేందుకు ఎంతమంది మనుషులు వెళ్తారు. ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. మీకు తెలుసు, ఈ ప్రపంచంలో ఏ వస్తువులైతే ఉన్నాయో అవన్నీ వినాశీ వస్తువులే. వాటిని చూడకూడదు. చెడును చూడకండి. ఈ చెత్త భస్మం అవ్వనున్నది. మనుషులను మొదలైనవి ఏవైతే చూస్తారో అవన్నీ కలియుగానికి చెందినవి అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగమయుగ బ్రాహ్మణులు. సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం ఈ మాత్రం గుర్తుంచుకోండి, ఇది సంగమయుగము.
ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ కామవికారము ఆదిమధ్యాంతాలు దుఃఖంనిస్తుంది. దీన్ని జయించండి. విషం గురించి ఎంతగా విసిగిస్తారో చూడండి. తండ్రి అంటారు, కామము మహాశత్రువు. దానిపై విజయాన్ని పొందాలి. ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? మీరు ఒక్కొక్కరికి ఎంతని అర్థం చేస్తారు? ఒకరికి అర్థం చేస్తే ఇంకొకరు ఇది గారడి అని అంటారు. అప్పుడు చదువును వదిలేస్తారు. అందుకే తండ్రి అంటారు, ఆది సనాతన ధర్మం వారికి అర్థం చేయించండి. ఆది సనాతనమైనది దేవతా ధర్మమే. ఈ లక్ష్మీనారాయణులు ఈ పదవిని ఎలా పొందారు, మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారు అని మీరు అర్థం చేయిస్తారు. ఇది తప్పకుండా వారి అంతిమ జన్మ అయి ఉంటుంది. 84 జన్మలను పూర్తి చేసి మళ్ళీ ఈ విధంగా అయ్యారు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారు తప్పకుండా ఇందులో నిమగ్నమై ఉంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి మోహం తెగిపోతుంది. మనం ఈ నేత్రాల ద్వారా ఏదైతే చూస్తామో దాన్నంతటినీ మర్చిపోవాలి. చూస్తూ కూడా చూడనట్లే ఉండాలి. చెడును చూడకండి. మనుషులు కోతుల చిత్రాలను తయారు చేస్తారు. అసలేమీ అర్థం చేసుకోరు. కుమార్తెలు ఎంతగా కష్టపడతారు. ఎవరైతే అర్థం చేయించి యోగ్యులుగా తయారు చేస్తారో వారికి బాబా ప్రశంసిస్తారు. ఎవరైతే పనిచేసి చూపిస్తారో వారికే బహుమానం కూడా లభిస్తుంది. తండ్రి మనకు ఎంతటి బహుమతినిస్తారో మీకు తెలుసు. మొదటి నెంబర్ సూర్యవంశీ రాజధాని యొక్క బహుమతి. 2వ నెంబర్ చంద్రవంశీ రాజధాని యొక్క బహుమతి. నెంబర్ వారుగానైతే ఉండనే ఉంటారు. భక్తి మార్గపు శాస్త్రాలను కూడా ఎన్ని కూర్చుని తయారు చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తారు, ఈ శాస్త్రాలను చదవడం ద్వారా, యజ్ఞతపాదులు చేయడం ద్వారా నన్నెవ్వరూ కలుసుకోరు. రోజురోజుకు ఎంతమంది పాపాత్ములుగా అవుతూ ఉంటారు. పుణ్యాత్ములుగా ఎవ్వరూ అవ్వలేరు. తండ్రే వచ్చి పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. ఒకటేమో హద్దుల్లోని దానపుణ్యాలు, ఇంకొకటి అనంతమైనది. భక్తి మార్గంలో పరోక్షంగా ఈశ్వరార్థం దానపుణ్యాలు చేస్తారు. కాని ఈశ్వరుడు అని ఎవర్ని అంటారో తెలియనే తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. శ్రీబాబాయ మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తారు అని మీరిప్పుడు అంటారు. భగవంతుడైతే ఒక్కరే. వారిని మళ్లీ సర్వవ్యాపి అని అనేశారు. మీరేం చేసేశారో చూడండి అని వారికి అర్థం చేయించండి. మీ వద్దకొస్తారు, కొద్దిగా విని బయటికి వెళ్లగానే సమాప్తమైపోతుంది. ఇక్కడిది ఇక్కడే ఉండిపోతుంది. అంతా మర్చిపోతారు. జ్ఞానం చాలా బాగుంది, మేం మళ్లీ వస్తామని మీతో అంటారు. కాని మోహపు బంధనాలు తెగవు. మోహజీత్ రాజు కథ ఎంత బాగుంది. ఫస్ట్ క్లాస్ మోహజీత్ రాజులు ఈ లక్ష్మీనారాయణులు. కాని మనుషులు అర్థమే చేసుకోరు. ఇది ఆశ్చర్యము. రావణ రాజ్యంలో మెట్లు దిగుతూ పూర్తిగా కింద పడిపోయారు. పిల్లల ఆట ఉంటుంది కదా, పైకి వెళ్లి మళ్లీ కింద పడిపోతారు. మీ ఆట కూడా చాలా సహజమైంది. తండ్రి అంటారు, మంచి రీతిలో ధారణ చెయ్యండి, ఎటువంటి అశుద్ధమైన పని చెయ్యకండి. తండ్రి అంటారు, బీజరూపుణ్ణైన నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, జ్ఞానసాగరుణ్ణి. ఇప్పుడు జ్ఞానసాగరుడు పైన కూర్చుని ఉంటారా? తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి జ్ఞానాన్నిచ్చి ఉంటారు. జ్ఞానమంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మిమ్మల్ని చదివించేందుకు వస్తాను, కావున రెగ్యులర్గా చదవాలి. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు. ఏదో ఒక మంచి పాయింట్ తప్పకుండా లభిస్తుంది. మురళిని చదవకపోతే తప్పకుండా పాయింట్లు మిస్ అవుతాయి. లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయి. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారని కూడా మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. మళ్ళీ చరిత్ర తప్పకుండా పునరావృతమవ్వాలి. ఇవి పైకి ఎక్కే మరియు కిందికి దిగే మెట్లు. ఏ విధంగా జిన్నుభూతానికి మెట్లు దిగు మరియు ఎక్కు అని ఆజ్ఞని ఇచ్చారు, అలాగే మీరందరూ జిన్నుభూతాలే కదా. 84 జన్మల మెట్లను ఎక్కుతారు, మళ్లీ దిగుతారు. ఎంత లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ ఎంతటి పాత్రను అభినయించాల్సి ఉంటుంది. పిల్లలకు చాలా ఆశ్చర్యం అనిపించాలి. మీకు మొత్తం అనంతమైన నాటకం గురించి పూర్తిగా పరిచయం లభించింది. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి ఇప్పుడు మీరే తెలుసుకున్నారు. మనుష్య మాత్రులెవరూ దీన్ని తెలుసుకోలేరు. సత్యుగంలో ఎవరి నోటి నుండి ఎలాంటి కటువచనాలు వెలువడో. ఇక్కడైతే ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఇది విషయ వైతరణి నది, రౌరవ నరకము. మనుషులందరూ రౌరవ నరకంలో పడి ఉన్నారు. ఇక్కడ యథారాచారాన్ని తథా ప్రజ ఉన్నారు. అంతిమంలో ఎప్పుడైతే ఆది సనాతన దేవీదేవత ధర్మం స్థాపన ఎవరు చేశారు అన్నది అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు విజయం లభించనున్నది. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయం. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. ఎప్పుడైతే టూ లేట్ అవుతుందో అప్పుడు చివరిలో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు మూడవ నేత్రం లభించింది. మధురమైన ఇల్లు మరియు మధురమైన రాజ్యం మీ బుద్ధిలో గుర్తున్నాయి. తండ్రి అంటారు, ఇప్పుడు శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళాలి. మీరు ఏ పాత్రనైతే అభినయించారో అది ఇప్పుడు మీ బుద్ధిలోకైతే వస్తుంది కదా. బ్రాహ్మణులైన మీరు తప్ప మిగిలిన వారంతా మరణించి ఉన్నారు. బ్రాహ్మణులే నిలబడతారు. బ్రాహ్మణులే మళ్లీ దేవతలుగా అవుతారు. ఈ ఒక్క ధర్మ స్థాపన జరుగుతుంది. ఇతర ధర్మాలు ఎలా స్థాపన అవుతాయో కూడా మీ బుద్ధిలో ఉంది. అర్థం చేయించేవారు ఒక్క తండ్రే. ఇటువంటి తండ్రిని గడియ గడియ స్మృతి చెయ్యాలి. వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, కాని కేవలం పవిత్రంగా అవ్వండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ పవిత్రంగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతప్రధానంగా అవుతారు. స్మృతి యాత్ర లేకుండా మీరు ఉన్నతోన్నతమైన పదవిని ఎప్పుడూ పొందలేరు. సతోప్రధానత వరకు చేరుకున్నప్పుడే పాపాలు తొలగుతాయి. ఇది యోగాగ్ని. ఈ పదాలు గీతలోనివి. యోగము యోగము అంటూ కష్టపడతారు. యోగమును నేర్పించేందుకు విదేశాల నుండి కూడా చిక్కుకునేలా చేసి ఇక్కడికి తీసుకొస్తారు. ఇప్పుడు మీ విషయాలన్నీ ఇతరులు అర్థం చేసుకోవాలి. పరమాత్మ సుప్రీం సోల్ అయితే ఒక్కరే. వారే వచ్చి అందర్నీ సుప్రీంగా తయారు చేస్తారు. ఒకానొక రోజు వార్తాపత్రికల వారు ఇలాంటి విషయాలను వేస్తారు. ఇది తథ్యము. రాజయోగాన్ని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఈ విషయాలను పెద్ద పెద్ద అక్షరాలలో వెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. సూర్యవంశ రాజధాని యొక్క బహుమతిని తీసుకునేందుకు బాప్దాదా యొక్క ప్రశంసల్ని తీసుకోవాలి. సేవ చేసి చూపించాలి. మోహపు బంధనాల్ని తెంచివేయాలి. 2. జ్ఞానసాగరుడు విదేహి అయిన తండ్రి స్వయంగా చదివించేందుకు వస్తారు. కావున రోజు చదువుకోవాలి. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు. తండ్రి సమానంగా విదేహిగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. వరదానము. తమ ప్రాక్టికల్ జీవితపు ప్రమాణం ద్వారా సైలెన్స్ శక్తి యొక్క ధ్వనిని వ్యాపింపచేసే విశేషమైన సేవాదారీ భవ. ప్రతి ఒక్కరికి సైలెన్స్ శక్తిని అనుభవం చేయించడం ఇది విశేషమైన సేవ. ఏ విధంగా సైన్స్ శక్తి ప్రసిద్ధయ్యిందో అలా సైలెన్స్ శక్తి ప్రసిద్ధమవ్వాలి. సైలెన్స్ శక్తి సైన్స్ శక్తి కన్నా గొప్పది అని అందరి నోటి నుండి శబ్దం వెలువడాలి. ఆ రోజు కూడా రానున్నది. సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్షత అనగా తండ్రి ప్రత్యక్షత. సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణము మీ అందరి జీవితము. ప్రతి ఒక్కరూ నడుస్తూ తిరుగుతూ ఉన్న పీస్ మోడల్స్ గా కనిపించాలి. అప్పుడు సైన్స్ వారి యొక్క దృష్టి కూడా సైలెన్స్ వారి వైపు వెళ్తుంది. ఇటువంటి సేవను చెయ్యండి. అప్పుడు విశేషమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్. సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచినట్లయితే సర్వుల నుంచి బ్లెస్సింగ్స్ అనగా దీవెనలు లభిస్తూ ఉంటాయి. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. పాట. నయనహీనులకి మార్గాన్ని చూపించండి ప్రభు. నయనహీనులకి మార్గాన్ని చూపించండి ప్రభు అని
మనుషులు పాటను పాడతారు. అనగా మార్గాన్ని చూపించేవారు ఒక్క పరమాత్మయే అని అర్థం. అప్పుడే కదా పరమాత్మ అని పిలుస్తారు. మరి ఎప్పుడైతే ప్రభు మార్గాన్ని చూపించండి అని అంటారో, అంటే మనుషులకు మార్గాన్ని చూపించేందుకు స్వయం పరమాత్మ నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి తప్పకుండా రావాల్సి వస్తుంది. అప్పుడే స్థూలంగా మార్గాన్ని చూపిస్తారు. వారు రాకుండా మార్గాన్ని చూపించలేరు. ఇప్పుడు మనుష్యులు ఎవరైతే తికమకలో ఉన్నారో ఆ తికమకలో ఉన్నవారికి మార్గం కావాలి. అందుకే పరమాత్మను నయనహీనులకు మార్గాన్ని చూపించండి ప్రభు అని అంటారు. వీరినే మళ్లీ నావికుడు అని కూడా అంటారు. వారు ఈ తీరం నుండి, అనగా ఈ పంచతత్వాలతో తయారైన సృష్టి ఏదైతే ఉందో దాన్ని దాటి అతీతంగా ఆవలి తీరానికి, అనగా పంచతత్వాల నుండి అతీతమైన 6వ తత్వము, అఖండ మహాతత్వం ఏదైతే ఉందో అందులోకి తీసుకువెళ్తారు. కనుక పరమాత్మ కూడా ఎప్పుడైతే ఆ తీరం నుండి ఈ తీరానికి వస్తారో అప్పుడే కదా తీసుకువెళ్తారు. కనుక పరమాత్మకి కూడా తమ ధామం నుండి రావాల్సి వస్తుంది. అందుకే పరమాత్మను నావికుడు అంటారు. వారే నావలైన మనల్ని, అనగా ఆత్మారూపీ నావను తీరానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగాన్ని జోడిస్తారో వారిని తమతో పాటు తీసుకువెళ్తారు. ఇక ఎవరైతే మిగిలిపోతారో వారు ధర్మరాజు శిక్షలను అనుభవించి తర్వాత ముక్తులవుతారు. ఎప్పుడైతే మనుషులందరూ చాలా దుఃఖితులుగా ఉంటారో అప్పుడు పరమాత్మను స్తుతి చేస్తారు. పరమాత్మ, ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల నిడిలోకి తీసుకెళ్ళండి అని. అంటే తప్పకుండా ఏదో ఒక ప్రపంచం ఉందని దీని ద్వారా రుజువవుతుంది. ఇప్పటి ప్రపంచం ఏదైతే ఉందో అది ముళ్లతో నిండి ఉందని మనుషులందరికీ తెలుసు. దీని కారణంగా మనుషులు దుఃఖము, అశాంతులను పొందుతున్నారు మరియు పుష్పాల ప్రపంచాన్ని గుర్తు చేస్తారు. అంటే తప్పకుండా వేరే ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం యొక్క సంస్కారాలు ఆత్మలో నిండి ఉన్నాయి. దుఃఖము, అశాంతి ఇవన్నీ కర్మబంధనాల యొక్క లెక్కాచారాలు అని మనకు తెలుసు. రాజు నుండి నిరుపేదల వరకు మనుష్య మాత్రులు ప్రతి ఒక్కరూ ఈ లెక్కాచారంలో పూర్తిగా చిక్కుకొని ఉన్నారు. అందుకే పరమాత్మ స్వయంగా ఇలా అంటారు, ఇప్పటి ప్రపంచం కలియుగం, ఇదంతా కర్మబంధనాలతో తయారై ఉంది. మరియు ఇంతకుముందు ఉన్న ప్రపంచం సత్యయుగం, దాన్ని పుష్పాల ప్రపంచమని అంటారు. ఇప్పుడు అది కర్మబంధన రహితమైన జీవన్ముక్త దేవీదేవతల ప్రపంచం. అదిప్పుడు లేదు. జీవన్ముక్తి అని ఇప్పుడు మనమేదైతే అంటున్నామో దాని అర్థం మనం దేహం నుండి ముక్తులుగా ఉండేవారము అని కాదు. వారికి ఎటువంటి దేహ బాణము ఉండేది కాదు. కాని వారు దేహంలో ఉంటూ కూడా దుఃఖాన్ని పొందేవారు కాదు. అనగా అక్కడ కర్మబంధనాల విషయమేదీ లేదు. వారి జీవితాన్ని తీసుకుంటూ జీవితాన్ని వదులుతూ ఆది మధ్య అంతిమాలలో సుఖాన్ని పొందేవారు. జీవన్ముక్తి అంటే అర్థం జీవిస్తూ ఉండగానే కర్మాతీతం. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం పంచవికారాల్లో పూర్తిగా చిక్కుకొని ఉంది. అంటే పంచవికారాలు పూర్తిగా ఉన్నాయి. కాని ఈ పంచభూతాలను జయించగలిగేంతటి శక్తి మనుషుల్లో లేదు. అందుకే పరమాత్మ స్వయంగా వచ్చి మనల్ని పంచభూతాల నుండి విడిపిస్తారు. మరి భవిష్య ప్రాలబ్ధమైన దేవీదేవత పదవిని ప్రాప్తి చేయిస్తారు. ఓం శాంతి.